బ్యాక్ టు న్యూస్. వేములవాడ రాజన్న క్షేత్రంలోని ధర్మగుండం మహిమాన్వితమైందని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి ధర్మగుండంపై పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు రోగాలు పోవడంతో పాటు పుణ్యం లభిస్తుందని రాజన్న భక్తుల నమ్మకం. అందుకే ధర్మగుండంలో నీరు ఎలా ఉన్నా భక్తులు మాత్రం స్నానం చేసి రాజన్నను దర్శించుకుంటారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో నెలవై భక్తుల పాపాలు కడిగి పుణ్యాన్ని ప్రసాదిస్తున్న వేములవాడ రాజన్న క్షేత్ర ధర్మగుండంపై మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మారుమోగిపోతుంది. శివరాత్రి వేళ ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజన్న దర్శనం చేసుకుంటున్నారు. తొలుత ధర్మగుండంలో స్నానం చేసి అనంతరం రాజన్న దర్శనం కూడా చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న ధర్మగుండానికి మాత్రం ప్రాశస్త్యం ఉందని చెప్పేసి ఇక్కడ పండితులు చెబుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ స్థల పురాణం మేరకు ఇక్కడి ధర్మగుండంపై పలు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. భాస్కర హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న రాజన్న ఆలయం గురించి భవిష్యత్తు పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడిందంటారు ఇక్కడ పండితులు. అర్జునుడి మునివడవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ వేములవాడకు చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి ఈ కొలంలో శివలింగం దొరికిందట. శివలింగాన్ని కొలను సమీపంలో ప్రతిష్ఠించి పూజించగా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడని చెబుతారు ఇక్కడ పండితులు. ఆ శివలింగమే ఇప్పుడు ఉన్న మూల విరాట్ అని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఇది ఇలా ఉంటే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. రాజరాజ నరేంద్రుడు అని చక్రవర్తి తనకు వచ్చిన కుష్ఠవ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడని, ఇక్కడ ఉన్న దక్షిణామూర్తి ప్రాంతంలో ఉన్న ఒక బోధి వృక్షం ఉండేదని, దాని ప్రక్కనే ఉన్న కోనేరు ఉండడంతో ఈ స్థలం బస చేయడానికి అనువైన ప్రదేశంగా ఉండడం వల్ల బోధి చెట్టు క్రింద సేద తీర్చుకున్నాడట. మరుసటి రోజు ఉదయం స్నానం ఆచరించుటకు ఈ కోనేరులో దిగగానే ఒక్కసారిగా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగులో ఆగినట్టు అనిపించిందట. అంతే చక్రవర్తి కోనేరు అడుగుభాగం నుండి కొంత సమయంలో అడుగుభాగంకి చేరుకున్నాడంట. కొంత సమయం పాటు లోపల ఉండి బయటికి వచ్చేసరికి సంపూర్ణ ఆరోగ్యంతో తన వ్యాధి ఏదైతే కుష్ఠవ్యాధి ఉందో అది నయమైందంట. దీంతో ఆ చక్రవర్తి ఒక్కసారి ఆశ్చర్యకినుడై మళ్ళీ ఆ బోధి చెట్టు దగ్గరకు వచ్చేసి మళ్ళీ అక్కడ ఉన్న మహామునిని అడిగాడట, అసలు అయ్యా నేను కుష్ఠవ్యాధి కోసం ఎన్నో తీర్థాలు తిరిగాను, పుణ్యతీర్థాలు తిరిగాను, అన్ని స్నానాలు కూడా ఆచరించాను, కానీ ఎక్కడ కూడా తనకు ఈ కుష్ఠవ్యాధి నయం కాలేదు. కానీ ఇక్కడ కోనేరులో మునగగానే తన కుష్ఠవ్యాధి న్యాయమైందని కూడా చెప్పిందట. అయితే దానికి విన్న మహాముని కోనేటి అడుగు భాగంన అష్టదిక్పాలకగా కాలభైరవ జ్వాలాముఖి బహుముఖి దేవతలు కొలుతూ ఉన్నారని వారి మహిమతోటే ఇది నీ కుష్ఠవ్యాధి నయమని చెప్పడంతో ఆ చక్రవర్తి ఆశ్చర్యకితుడయ్యాడట. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న ధర్మగుండ ప్రాశస్త్యం. అందుకే ఇక్కడ ఉంటే ఈ ధర్మగుండంలో స్నానం చేస్తే తమకు మోక్షం లభిస్తుందని, తమ ధర్మగుండంలో కోరిన కోరికలు తీరుతాయని, అందుకే ఫస్ట్ తొలుత ధర్మగుండంలో స్నానం చేసి ఆ తర్వాత కోడెమొక్కులు చెల్లించి రాజన్న దర్శనం కోసం వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మనం భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసే విజువల్స్ అయితే మనకు తృప్తిగా. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖానాపూర్ అండి, నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్. ఏంటి ఇప్పుడు ధర్మగుండంలో స్నానం చేస్తే ఏమవుతుందంటే అన్ని పాపాలన్నీ పోయి పుణ్యాలు వస్తాయని చెప్పేసి అది మా పెద్దల ఆచారం ఉంది కాబట్టి అప్పటి నుంచి మేము కూడా పాటిస్తున్నాం. మేము నిన్న వచ్చినాము, నిన్న కూడా ఆల్రెడీ స్నానం అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. ఇవాళ రద్దీ ఎక్కువ ఉంది. ఈ జనాలను చూసి భక్తులను చూసి మళ్ళీ ఒకసారి స్నానం చేసి వెళ్దామని చెప్పేసి వచ్చినామండి. అంటే ధర్మగుండంలో నీళ్ళు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇంతకుముందు కంటే ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఇంతకుముందు బ్లీచింగ్ పౌడర్ అది స్మెల్ లేకపోతే ఏదైనా వైరల్ ఫీవర్ లెక్క తర్వాత వస్తున్నాయి, కానీ ఇప్పుడు అటువంటి ఏం లేవు. చాలా బాగుంది. చిన్న పిల్లలతో కూడా వచ్చినాం, ఫ్యామిలీ మొత్తం వచ్చినాము. చాలా బాగుందండి ఇక్కడ. ఇది అంటే ధర్మగుండంలో ఏదైతే స్నానం చేస్తున్నామో ఆ స్నానం చేసిన తర్వాత మాత్రం పుణ్యం మోక్షం లభిస్తుందని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? కొదురుపాక. ఇప్పుడు ధర్మగుండం స్నానం చేస్తే ఏమవుతుందంట? పుణ్యం ఉంటుంది, పుణ్యం వస్తుంది. ధర్మగుండంలో నీళ్ళు ఎలా ఉన్నాయి? నీళ్ళు అట్నే ఉంటాయి కదా, అందరికి ఎంతమంది అయినా ఎట్లుంటాయి నీళ్ళు అట్నే ఉంటాయి కదా, ఎట్లున్నా కానీ దేవుని అవి అంతే. అయితే ధర్మగుండంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొదురుపాక. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేస్తే ఏమవుతుందంట? మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం వస్తారా మీరు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం. మరి రాజన్న ఏం చేసిండు? రాజన్న కోరిన మొక్కులన్నీ తీర్చిండా? ఇంక ఏడాయి అచ్చడికి వెళ్తుంది మనకు అట్లా.
ఇది ప్రస్తుతం ధర్మగుండంలోని భక్తుల మనోభావాలు. అయితే ధర్మగుండంలో నీళ్లు ఎలా ఉన్నా కూడా ఈ ధర్మగుండంలో ఒక్కసారి మునిగి తేలితే పాపాలన్నీ పోయి పుణ్యం లభిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో కొంటే మాత్రం ఈసారి నీళ్లు బాగున్నాయి, గతంలో మురుగులు ఉన్నప్పటికీ ఈసారి బ్లీచింగ్ కలపడంతో నీరు కూడా బాగుందని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలోని ధర్మగుండం పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుండి స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో బార్లు తీరారు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని కోటిపల్లి, ద్రాక్షారామం క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారికి